రవి, నెక్స్ట్ ఏంటి సీన్? దిలీప్ నేను లవ్ చేస్తాడు. ఆ విషయం నీకు తెలియదు. చాలాసార్లు లవ్ లెటర్ ఇద్దామని ట్రై చేస్తాడు, కానీ కుదరదు. యాక్షన్. 6 నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నాను పిచ్చోళ్లాగా. నా చుట్టూ తిరుగుతున్నావా? దేనికి? నిశ్శబ్దంగా ఒకసారి నా గుండె చప్పుడు వినండి. నా మనసేంటో మీకే తెలుస్తుంది. నిన్ను చూసిన క్షణం నుంచి నన్ను నేను మర్చిపోయాను. అదేమిటో తెలీదు. నీ రూపం, నీ శబ్దం నన్ను ఎన్నిసార్లు తడుతున్నాయో లెక్క చెప్పలేను. అవి నా మనసులో ఒక సమాధానాన్ని తయారు చేశాయి. అది మీరు అడగకపోయినా చెప్పాలి. మనసులో పెట్టుకుని బ్రతకడం చాలా కష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరిప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని చెప్పండి. ఎవడ్రా వాడు? ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని ప్రేమిస్తావా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవర్రా? డైలాగ్ రివర్స్ చెప్పినా యాక్షన్ ఎరగదీస్తున్నాడు. నాన్న, ఇది నిజం కాదు. చంపేస్తా నిన్ను. నాన్న, ఇది నిజం కాదు. కళ్ళారా చూసిన తర్వాత కూడా నమ్మకపోవడానికి నేను ఏమైనా పిచ్చోడ్నా? అయ్యో, అది కాదు నాన్న. కాలేజీ లేకపోయినా కూడా కాలేజీ ఉందని వస్తున్నావంటే వీడి కోసమే వస్తున్నావా? చెప్పు నువ్వు. వీళ్ళంతా ఎవరు? నీ ఫ్రెండ్సా? మేమంతా సేమ్ కాలేజ్, మేం ఫ్రెండ్స్, బట్ డిఫరెంట్ గ్రూప్స్. మేమంతా సినిమా షూటింగ్ చేస్తున్నాం, అంతే నాన్న. ఏంటి సినిమానా? చూడండి, వయసుకొచ్చిన కొడుకులను కొడితే గాయపడేది వారి శరీరం కాదు, మనసు గాయపడుతుంది. అది మీ బంధాలపై ప్రభావం చూపుతుంది. మీరు వెళ్ళండి, నేను చెప్తాను. అర్థమైందా? బుద్ధిగా చదువుకోండి. ఇక మీరు వెళ్ళండి. రాజేష్, రే కనుకో, నువ్వేనా మాట వినరా? విక్రమ్, ఏంటోరా, ఈ సినిమాతో సునీల్ రేంజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. బ్యాడ్ లక్. అలా మొదలై ఇలా ఆగిపోయిందిరా. బ్యాడ్ లక్ కాదురా, బ్లాక్ లక్. ఏమన్నావురా? అలా మొదలై ఇలా ఆగిపోయిందా? ఓ పని చేయరా, ఈ టైటిల్తో నువ్వే ప్రొడ్యూస్ చేయి. దోల తీరుద్ది, అదే సినిమా దోల. ఛీ అదవా, ఎక్కువ మాట్లాడామంటే చంపేస్తాను. బ్రెయిన్ హీట్ అయిపోయింది. అర్జెంటుగా బీర్ కొట్టాలి. ఈరోజు బంద్ మందు. బ్యాడ్ మెంటర్స్ బాగా గ్యాదర్ చేస్తారా? బ్లాక్ లో కొనుక్కుందాం. పబ్లిక్ గా బ్లాక్ లో ఎవరు మందు అమ్మరమ్మా. నేనమ్ముతా. ఏంటలా చూస్తున్నారు? ఏ బ్రాండ్ కావాలి? బీర్ బాటిల్ తక్కువ, వైన్ బాటిల్కి ఎక్కువ. నువ్వు బ్లాక్ లో మందు అమ్ముతావురా? మ్యాటర్ చూసి మాట్లాడండి. అమ్మని ఒప్పుకున్నాం. మేము అడిగిన బ్రాండ్ ఇవ్వగలవా? ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడండి. ఒరే, మన కరెంట్ బిల్కి ఇచ్చిన డబ్బురా, బిల్ తీసుకెళ్ళకపోతే బెల్ట్ తెగిందా కొడతాడు రా. మందు కావాలని నువ్వేగా, భరించే. ఒరే బంటి, ఈ బ్రాండ్ కాదు, కేఫ్ స్ట్రాంగ్ కావాలి. నా దగ్గర ఇదే ఉంది. ఏ బ్రాండ్ కావాలన్నావుగా? బ్రాండ్ ఉందన్నాను, ఇస్తానని లేదుగా. బ్రాండ్దేముంది బాసు, ఏదైనా బీరే. కావాలంటే పక్కనే సీసాలు ఉన్నాయి, పోసుకొని తాగండి. అమ్ముని పుట్టిన కొడక, ఈ చీప్ బ్రాండ్ కి 500 దొబ్బేశాడ్రా. బ్లాక్ లో అంతే మరి. చీరగొట్ట బుద్ధుందారా మీకు? సారీ హీరో, నువ్వు లేకుండా స్టార్ట్ చేయడం తప్పే. హ్యావ్ ఇట్, మాకు ఇది సరిపోద్ది. మనం ఇప్పుడు తాగాల్సింది ఇది. అమ్మో, పాయిజన్ రా. తాగితే చచ్చిపోతాం రా. ఇప్పుడు మాత్రం బతుకున్నాం అనుకుంటున్నావా? ప్రాణం ఉంటే బతికినట్టు కాదు. మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేసే ప్రతివాడు చచ్చినట్టే లెక్క. మనమేం చేస్తాం రా? ఆ మాట అనాల్సింది మంచాన పడ్డ ముసలోళ్ళరా. మనం యూత్ రా. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. మనలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది, ఫుల్ ఫైర్ ఉంది. అందరం కలిస్తే బిగ్ బ్యాంగ్. మనకు కావాల్సింది ఆలోచన, ఆవేశం, పట్టుదల, అంతేరా. రేయ్, ఒక్క మాట చెప్తాను,
అసమర్థుడు ఏ పని చేయడు, సమర్థుడు మొదలుపెట్టిన పని పూర్తి చేసేదాకా నిద్రపోడు. రవి మొదలుపెట్టిన సినిమా మధ్యలో ఆగకూడదు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు విడుచుట కంటే ప్రాణం విడుచుట మేలు. అంటే ఏంట్రా? ముందు చెప్పిందే ఆలోచించండి. రిలాక్స్డ్. కత్తిలా ఉంది. ఈ రోజు అయితే చాలా అందంగా ఉందబ్బా. మనమే ట్రై చేద్దాం. ఎలా ఏం చేయాలి, ఎలా కెలకాలి? మేడం, కాఫీ తాగుతారా? అబ్బో, వస్తే బాగుంది కాఫీ. మళ్ళీ అడిగితే ఏమనుకుంటుందో. అడిగేద్దాం. మేడం, ఎస్, కాఫీ కాఫీ తెస్తారా? నాతో వస్తారా? వాట్ యు మీన్? అదే కాఫీకి నాతో వస్తారేమో. ఎలా కనపడుతున్నానరా నీకు? నువ్వు పిలవగానే వచ్చేస్తాననుకున్నావా? అంత చీప్ గా కనిపిస్తున్నానా? రాస్కెల్, హద్దులు తెలుసుకుని ప్రవర్తించు. అవసరం లేకపోయినా నన్నే అడుగుతుంటే అభిమానం అనుకున్నాను. అతి చనువుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మర్యాద దక్కదు. ఇంకోసారి నువ్విలా బిహేవ్ చేశావంటే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. ప్రతి చోట వెధవులు తయారయ్యారు. మీరు కూర్చోండి సార్, నేను ఇస్తాను. ఏంట్రో ఈ మార్పు? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నీ డ్యూటీ అక్కడ కదా. ఇక నుంచి ఇక్కడే సార్, అక్కడ కాదు. ఏమైందిరా? వాయిస్లో బేస్ తగ్గి ఫేస్లో డల్నెస్ చాలా పెరిగింది. అలాంటిదేం లేదు సార్. ఏదో దాస్తున్నట్టున్నావే. అంటే లవ్ ఫెయిల్యూరా? నవీన కాఫీకి వస్తానందా? రానంది సార్. అయితే బాధపడ్డం దేనికి? నీకు కావాల్సింది, కోరుకుంది అదేగా. నేను కోరుకుంది అదే ఆ, సార్, కానీ అది కరెక్ట్ కాదు. అంటే ప్రేమించడానికి పిచ్చి పిచ్చి ఐడియాలు పనికిరావు సార్. నేను అదే చేశాను. రామ్, మన ఫ్రేమ్ ఇదే. రెడీ సార్. రాజేష్, లైటింగ్ వే. ప్రొఫైల్ షాట్ ఇది. రెడీ సార్. దిలీప్, రెడీనా? ఓకే. ప్రియా, రెడీనా? సీన్ ఏంటో చెప్పవా? హీరో నీ దగ్గరికి వచ్చి తను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నువ్వు కాదంటే తను ఎంతగా బాధపడతాడో చెప్తాడు. ప్రాధేయపడతాడు, ఏడుస్తాడు. కానీ నీ ఫీలింగ్స్లో, మాటల్లో ఒక స్పష్టత, క్లారిటీ ఉండాలి. నీ కంటి చూపుల్లో కూడా నీ లక్ష్యం కనిపించాలి తప్ప హీరో మీద ప్రేమ కనబడకూడదు. ఓకే ఓకే, కళ్ళు కొంచెం పెద్ద చేయాలి. ఎలాగా? అంత అవసరం లేదు, కొంచెం తగ్గించు. దిలీప్, నువ్వు రెడీనా? నువ్వు ఈ సిచ్యువేషన్ ఊహించుకో. ప్రేమకి రీజన్ ఉండదు. రీజన్ ఉంటే అది ప్రేమ కాదు. నిన్ను చూసేంత వరకు నాలో ప్రేమ ఉందని నాకే తెలీదు. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఎన్ని మధుర క్షణాలను అనుభవించానో, నువ్వు కనిపించిన రోజున ఎంత నరకం అనుభవించానో నాకే తెలీదు. నువ్వంటే పిచ్చి, ప్రాణం. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన నా మనసుకు తెలుసు. ఒకరోజు నువ్వు కనిపించుకుంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది నువ్వు జీవితాంతం కనిపించుకుంటే అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాను. నా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్తే నా బాధ తీరుతుందో నాకు తెలియటం లేదు. నేను బతుకున్నాననిపిస్తుంది. దయచేసి నన్ను హీనంగా చూసినా పర్వాలేదు. నన్ను ప్రేమించలేదని మాత్రం చెప్పకు. అర్థం చేసుకో మేఘ, ప్లీజ్. రే రవి, నువ్వు లేరా. నేను ఓ యాక్టింగ్ చూసినట్లేదురా, ఒక యజ్ఞాన్ని చూసినట్టుంది. చదువుకునే వయసులో చదువుకోకుండా ఇంకేం చేసినా అది అల్లరి అవుతుంది. కానీ మీది అల్లరి కాదు, ఓ సాహసం. మీరు సినిమా చేస్తున్నారంటే నేను సరదాగా అనుకున్నాను, కానీ మీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదురా. నేను మాస్టర్ అయి ఉంటే మీకు మార్కులేసి పాస్ చేసేవాడిని, కానీ నాకు ఆ అర్హత లేదు. అందుకే మొదటిసారి బాధపడుతున్నాను. కానీ మీరు సినిమా చేయాలరా. మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను సపోర్ట్ చేస్తాను. మీరు సినిమా చేస్తారా? చేద్దాంరా. తీద్దాంరా, ఖచ్చితంగా తీద్దాంరా. బాంబులు బెదిరించిన సినిమా ఆపే ప్రసక్తే లేదు. అవునరా, తీద్దాం. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. తీద్దాం. ఓకే, ముందెలా తీయాలో ప్లాన్ చేయండి. రేయ్, మీరు షూటింగ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ ఏమైనా ఉన్నాయా? మాకంత సీన్ ఎక్కడుంది బాబాయ్? ఒక్క కెమెరాకే చేస్తుంటే. సెల్ ఫోన్తో తీసిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అవి చాలు. షూటింగ్ తీసేవాళ్ళు మన కస్టమర్లే.
రేయ్ మేమెక్కడికి వెళ్ళినా మీ గురించే అడుగుతున్నారు. మాకు మా వల్ల కంటే మీ వల్లే ఎక్కువ పేరు వచ్చింది. ఆపేసాం కదా నాన్న. జనాలకి తెలిస్తే మా పరువు పోతుంది. కెమెరాకి లెన్స్ కూడా తెప్పించాను. ఫోకస్ని కొంచెం పర్ఫెక్ట్గా చూసుకో. అవసరమైతే లైట్స్ కూడా సరే తీసుకెళ్ళు. నాన్న. అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరే సరే ఓకే ఉంటాను సార్. ఏంటన్నా పిలిచారంట? ఒరే దిలీప్ నువ్వు పని మానే. నేనేం చేశానన్నా? హీరో అయ్యావు కదా నువ్వు. ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బట్టలు కొనుక్కో. తీసుకో. థ్యాంక్స్ అన్నా. ప్రియా ఇలా రామ్మా, ఇలా కూర్చోమ్మా. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. కానీ అది పేరెంట్స్ బాధపడే విధంగా ఉండకూడదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇట్స్ ఓకే తల్లి. సినిమా ఎంతవరకు తీసావురా? ఆగిపోయింది కదా నాన్న. మళ్ళీ స్టార్ట్ చేయి. మొదలుపెట్టిన తర్వాత పని పూర్తి చేయాలి. అది చదువైనా సినిమా అయినా, లేకుంటే వాల్యూ ఉండదు. అర్థమైందా? ఈ సినిమా తర్వాత చదువు పూర్తి చేసి అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నువ్వే ఎంచుకో. అలాగే నాన్న. ప్లీజ్ మేఘా, ప్రేమించని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కట్. ఏంటి ప్రియా డల్ అయిపోయావు? దిలీప్ ఓకే. సారీ. ఓకే రెడీ స్టార్ట్ కెమెరా.